ప్రజలారా, ఏపీలోని ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే ఆంధ్రప్రదేశ్కు నిన్న బడ్జెట్లో చాలా కేటాయించారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కృషి ఫలితం దక్కిందండి. అమరావతి అనే పేరు 5 సంవత్సరాల తర్వాత పార్లమెంట్లో మారుమోగిపోయిందండి. అది అమరావతి అనే పేరుని 5 సంవత్సరాలకు తర్వాత అంతకుముందు విన్నాము. తర్వాత జగన్ ప్రభుత్వంలో అమరావతి అనే పేరే కనపడలేదు ఎక్కడ. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి అల్లాకోలం చేసేసాడండి. మళ్ళా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఢిల్లీకి పోతున్నా, ధర్నా చేస్తున్నా అంటున్నాడండి. సిగ్గుండాలి జగన్ గారు, మీరు సిగ్గుపడాలి. ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళా ధర్నా చేస్తావా? ఏం ధర్నా చేస్తావు? వివేకానంద రెడ్డి సార్ని చంపేసిన దానికి ధర్నా చేస్తావా? డాక్టర్ సుధాకర్ గారిని చంపేసిన దానికి దానం చేస్తావా? మీ ఎమ్మెల్సీ డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన దానికి ధర్నా చేస్తావా? సొంతం తోడుబుట్టిన చెల్లెలికి మోసం చేసిన దానికి ధర్నా చేస్తావా? మీ చిన్నాయన కూతురికి మోసం చేసిన దానికి ధర్నా చేస్తారా? ఏం ధర్నా చేస్తారండి జగన్ గారు? ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వము శిక్షావిచ్చలైపోయింది. మీ మంత్రులు, మీరు, కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, జోగి రమేష్, పేర్ని నాని, పోసాని కృష్ణమురళి, తమ్మినేని సీతారాం, వీళ్ళంతా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పరువు తీశారండి. మిమ్మల్ని చూస్తే, మీ మినిస్టర్లను చూస్తే అందరూ జోకర్ లెక్క చూస్తున్నారు. కామెడీగా నవ్వుకుంటున్నారు మీ మాటలు. మీరు మళ్ళీ ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారంట. ముందు వివేకానంద రెడ్డి సార్ని చంపినోళ్ళు ఎవరినో పట్టుకో, ధర్నా చేయి. వివేకానంద రెడ్డి సార్ను చంపింది ఎవరు? తొందరగా న్యాయం చేయండి అని సిబిఐ వాళ్ళని అడగండి. సిబిఐ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు, నా మీద కూడా కేసులు ఉన్నాయి, నా మీద కేసులు, వివేకానంద రెడ్డి సార్ని చంపిన కేసులు తొందరగా రద్దు చేసి నేను ఏ తప్పు చేయలేదు అని ముందు ఆ కేసులను నుంచి బయటపడండి. పోయి ధర్నా చేద్దరు. రాష్ట్రాన్ని నాశనం చేశారు కదా సార్ జగన్ సార్. ఆంధ్రప్రదేశ్ అంటేనే అడక తినే స్థితికి తీసుకొచ్చేసారు కదా మీరు. ఏపీ హ్యాపీ. కేంద్ర బడ్జెట్లో అపన్న అస్తం. 5 ఏళ్ల తర్వాత తొలిసారి వరాల జల్లు. అమరావతికి ఆర్థిక సహాయం. ఈ ఏడాది 15,000 కోట్లు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తి. నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు. పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు. విశాఖ ఉక్కుకు 620 కోట్లు. కేంద్ర పన్నుల్లో సుంకాలలో ఓటా 50.474 కోట్లు. చూడండి, 5 ఏళ్ళలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అన్న మాట గట్టిగా వినిపించలేదు. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పట్టించుకోలేదు. ఇన్నాళ్లకు తొలిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ మాట మారుమోగింది. ఎప్పుడూ అటకెక్కించిన రాష్ట్ర పునర్జీవన చట్టం రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లకు మళ్ళీ లోక్సభలో తెరపీదకొచ్చింది. నవేంద్రకు 2 కళ్ళు లాంటి రాజధాని అమరావతి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మంచి ఆర్థిక అభయం లభించింది. మొత్తంగా చూస్తే 5 ఏళ్లలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని పంచింది. చూడండి, అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపండి. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనేది ఆయన చేసే పని. ఈరోజు ఇన్ని నిధులు వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగాడండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాడండి. ఆయన మీకు వ్యక్తిగతంగా ఏముంటాయి? ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? లేకపోతే ఆయన కుంభకోణాలు కావాలన్నా? ఆయనకి ఏమన్నా ఆస్తులు అట్లాంటిది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ కోసమే, ప్రజల కోసమే ఎన్నిసార్లైనా తిరుగుతాడండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి అనే కోసమే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతారండి. జగన్ లెక్క పోయి ముసుముసులు నవ్వుకుంటూ, దొంగదండగాలు పెట్టుకుంటూ, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా కేసుల నుంచి తప్పించండి, మా చిన్నాయన చంపింది మా అవినాష్ రెడ్డి, ఆయన నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పుకుంటూ నా రాష్ట్రాన్ని నాశనం చేశాడండి. అందుకని వాళ్ళకి కూడా అయిపోయింది, ఈ కేసులో తనేలే, ఇతనికి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వాడు కాదు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పరితపిస్తాడండి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర సంస్థలకు నిధులు. రాష్ట్రంలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, వాటికి అన్నిటికీ కూడా కేంద్ర సంస్థల నిధులకు అందరికీ ఇచ్చారండి.
అట్లానే ఇంకొన్ని నిధులు ఏం చేసినా వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి విభజన చట్టం ప్రకారం గ్రాంట్లు మంజూరు చేశారండి. రాయలసీమలో 4 జిల్లాలకు, ప్రకాశం జిల్లాకు, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వెనుకబడిన జిల్లాల కింద చేశారండి. పోలవరం ప్రాజెక్టు పూర్తి సంపూర్ణ సహకారము అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అట్లే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తయ్యేంత వరకు మాది, మేమే కట్టిస్తాము, మేమే గ్రాంట్లు ఇస్తాము అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారండి. బీహార్కు బోన్జా బడ్జెట్లు 26,000 కోట్లు కేటాయింపు. బీహార్కు కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చారండి. ఎందుకంటే బీహార్ దానికి కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చారండి. ఎన్డీఏలో కీలక భాగస్వామి జేడీయూ డిమాండ్ చేసిన బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిరాశించిన మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి భారీ సహాయము ప్రకటించింది. 26,000 కోట్లు ఇచ్చిందండి. దాంతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా నిధులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్కి అవి ఒకటోటి ఇన్స్టిట్యూట్లకు, వెనుకబడిన జిల్లాలకు ఈసారి మన ఆంధ్రప్రదేశ్కు చాలా నిధులు ఇచ్చారండి. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివి, ధైర్యం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలని. ఆంధ్ర బీహార్ ప్రత్యేక బడ్జెట్లా ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏ రాష్ట్రం పైన విపచ్చ లేదు, మేము ఏ రాష్ట్రం పైన విపచ్చ చూడలేదు, ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించడాన్ని విమర్శించడం సరికాదు, దేశంలో అన్ని రాష్ట్రాలకు వడ్డీ లేకుండా 50 ఏళ్ల కాలంలో చెల్లించినట్లు 1.5 లక్షల కోట్లు కేటాయించాము. బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావన లేనంత మాత్రాన బెంగాల్కి అన్యాయం చేసినట్లు కాదు. చూడండి, కష్టకాలంలో కేంద్ర నిధులు వచ్చాయి, వాటిని ఏ రూపంలో ఇచ్చినా పర్వాలేదు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చూడండి, రాష్ట్ర ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేంద్రం నిధులు వచ్చాయని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణంలో కాసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చూడండి, ఎంటర్టైన్మెంట్ ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఇచ్చింది ఎంతో ఉపయోగపడుతుందని, మంచి డెవలప్మెంట్ అవుతుందని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టీకరణ. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటాము. రాజధాని నిర్మాణానికి కేంద్ర సహాయం చేయాలని ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారు. రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు రుణం తీసుకుంటామని నిర్మలా చెప్పారు. పోలవరానికి పూర్తి సహాయము. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దాన్ని నిర్మించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎంత ఖర్చైనా కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. చూడండి సార్, అది చంద్రబాబు నాయుడు గారు. ఎంతో అభివృద్ధి రాష్ట్రంగా డెవలప్మెంట్ అవ్వడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సహాయం చేసిందండి. అలాగే నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ చాలా హెల్ప్ చేశారండి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో ఉంది, ఒక రాజధాని అంటూ లేకుండా పోయిందండి. కాబట్టి ఈ నిధులతో అమరావతి రాజధాని వెలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారే కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోవాలండి. మీ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు మంచి డెవలప్మెంట్ చేసి అమరావతి మంచి రాజధాని అనిపించుకొని ఉన్న స్థానానికి ఎదగాలండి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ, అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.